రూస్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో వ్యవసాయం పండగలాగా మారిందని గుర్తు చేస్తూ నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కోసం మహిళా రైతులు చుట్టుపట్టుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చినా అధికారులకు నాయకులకు చలనం లేదని మండిపడ్డారు. రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని, ప్రకృతి కూడా సహకరించడం లేదని పేర్కొన్నారు. ఒక యూరియా మూట 500 ఇచ్చినా దొరకటం లేదని, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసిందని, పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకొచ్చిందని రాచమల్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తాను 266 రూపాయలకే సరఫరా చేస్తుందని, కానీ చంద్రబాబు ఒప్పందాల కారణంగా రైతులు 800 చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలలో సుమారు 90,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని, కానీ వ్యవసాయాన్ని గాలికి వదిలేసి రైతుల భవిష్యత్తు ప్రమాదంలోకి నెడుతుందని రాచమల్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పోరు చేపట్టనుందని, ప్రతి జిల్లాలో ర్యాలీని నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్టు ఆయన తెలిపారు. అలాగే అసెంబ్లీలో ప్రభుత్వంపై విమర్శలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తీసుకురావాలనే చంద్రబాబు వైఖరిని కూడా ఆయన తప్పుబట్టారు. ఓకే, అందరికీ నమస్కారం. అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈ మాటలకే పరిమితమైంది తప్ప చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆచరణలో అయితే లేదు. వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేసినాడు, పండగ అన్నాడు. అటువంటి ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా అన్నా దండగమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకా తక్కువ మాట్లాడుతున్న రాష్ట్ర ప్రజలారా, వ్యవసాయం దండగా అన్నటువంటి ఆ పెద్ద మనిషిని ఆ మనిషే దండగా అనడంలో మన చిన్న మాటే. ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా తప్పు లేదు, ఇంకా గట్టిగా మాట్లాడి పరుషంగా మాట్లాడినా కూడా తప్పు లేదు. ఏమంటే ఆయన వయస్సును గౌరవించి, ఆయన స్థాయిని పదవిని గౌరవించి, అన్నిటికీ మించి మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం కాబట్టి సంస్కారంతో మాట్లాడకూడదని మాట్లాడడం లేదు. కాకపోతే వ్యవసాయాన్ని దండగన్న తర్వాత, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత, వ్యవసాయం పట్ల గౌరవే లేకుండా, ఆ వ్యవసాయం చేసే రైతులకు సహకారాన్ని అందించకుండా వాళ్ళకు కష్టాలు మిగిలిచ్చినాడు, కన్నీళ్లు మిగిలిచ్చినాడు,